ఈరోజు వాక్య ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం ధ్యానం చేసుకుందాం. 30, 31, 32 గల దేవుని పరిశుద్ధ వాక్యము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 10వ అధ్యాయం 30 నుండి 32 వచనం చదవండి. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలో దిగి వెలుచుండగా దొంగల చేతిలో చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి చాలండి. ప్రార్థన. ప్రభు ఈ మాటలు దీవించి మాతో మాట్లాడిన స్వరం అనిపించి యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే యెరూషలేమును విడిచిపెట్టి యెరికోకు వెళ్ళుచు అన్నాడు. అయితే ఆ వెళ్తున్న క్రమంలో దొంగల చేతిలో చిక్కి వాళ్ళన వారు ఆయన బట్టలన్నీ దోసుకొని కొరప్రాణంతో విడిచి వెళ్ళారు. మనం ఎప్పుడైతే దేవుని సేవను అశ్రద్ధ చేస్తామో, దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేస్తామో, దుష్టునికి మనము లోబడాల్సి వస్తుంది. దుష్టుడు మనల్ని చెడగొట్టి పడగొట్టి బలహీనపరుస్తాడు. కనుక మనం ఎప్పుడైనా పరిచర్య చేయాలి, దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి, దేవుని ఘనపరచాలి, ప్రభువును మహిమపరచాలి. దేవుని కొరకు మనం నిలబడితే ప్రభు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ప్రభుని యేసుక్రీస్తు మాటలు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటలు దీవించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడనేడై ఉండను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన వస్తువులు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 99489303. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.